లోకల్ బ్రాండ్ కావాలా, అమెరికన్ బ్రాండ్ కావాలా? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమయంలో తన వినూత్న ప్రచార కార్యక్రమాలతో కొన్ని రోజుల పాటు వార్తల్లో నానిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఇప్పుడు ఏపీ ఎన్నికల టైంలోనూ అదే పంతాన్ని కొనసాగిస్తున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు గాను రోడ్లపైకి వచ్చి అనూహ్యంగా ప్రచారం చేస్తున్నారు. విశాఖపట్నం నుంచి ఎంపీ అభ్యర్థిగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆయన ఓ ప్రభుత్వ మద్యం షాపు వద్దకు వెళ్లి మద్యం బాటిల్ కొనుగోలు చేసి తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మందు తాగుతున్న మద్యం ప్రియులు కూడా మద్యపానాన్ని నిషేధించాలని కోరుతున్నారని పేర్కొన్నారు. నేను పర్సనల్గా కానీ చెప్పుకోండి 99 సంవత్సరాలకు లీజ్ ఇవ్వడానికి, వాళ్ళు తీసుకోవడానికి, వాళ్ళు డొనేషన్ ఇవ్వడానికి 8,000 కోట్లు కాదు ఇంకా ఎక్కువ ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఇప్పుడు ఈ గజ దొంగలు తెలుగుదేశం పార్టీ 1,000 ఎకరాలు అమ్మలేదా? కాంగ్రెస్ పార్టీ 1,000 ఎకరాలు అమ్మలేదా? జగన్ 1800 ఎకరాలు గంగవరం పోర్టు మొత్తం అమ్మలేదా? అయితే బుద్ధి లేని వారు ఎవరు తెలుసా? వాటర్లే. అందుకే ఇది పట్టుకొని వచ్చా. విశాఖ ఎంపీగా సీరియల్ నెంబర్ 14, గాజువాక ఎమ్మెల్యేగా సీరియల్ నెంబర్ 8 కొండ గుర్తుకు ఓటేసుకొని పూర్తి మెజారిటీతో గెలిపించండి. ఒక్క అవకాశం నాకు ఇవ్వండి. మీ కొరకు రాత్రి పగలు కష్టపడి ఒక్క రూపాయి మీకు తీసుకోకుండా 42 సంవత్సరాలు 1,000 లక్షల కోట్లు డొనేట్ చేసి 14 అకౌంట్లు సీజ్ చేసేసిన మోదీ గారు నా మిత్రులైన ఒప్పందం చేసుకోకుండా అదాని 1000 కోట్లు ఆఫర్ ఇస్తే తీసుకోకుండా సంవత్సరానికి 100 కోట్లు లేకనే 8 లక్షల కోట్లు ఆయనకి లాస్ తీసుకొచ్చి ప్రాణ అపాయం ఉన్నా అదానితో, మోదీతో, రామేశ్వరంతో, గజ దొంగలతో నేను పోరాడుతుంటే మీరు ఈ గజ దొంగ నాయకులు తెలుగుదేశం వాళ్ళకి 5 లక్షల కోట్లు దోచుకోవడానికి వైసీపీ 5 లక్షల కోట్లు దోచుకుందని టీడీపీ 25,000 కేజీలకి 1 లక్ష కోట్లుంది. ఇక్కడ టీడీపీ బీజేపీ ఎంపీ భర్త తెచ్చాడని లోకేష్ ఎవరు పురంధేశ్వరుడు కొడుకని వైసీపీ లేదు. బొత్స సత్యనారాయణ, విజయసాయి రెడ్డి, జగనే తెప్పిస్తున్నాడని టీడీపీ. మరి అలాంటి పార్టీలు సైకిల్ గుర్తుకి మీరు ఓటేస్తే, ఫ్యాన్ గుర్తుకి మీరు ఓటేస్తే మీరు దరిద్రులు కాదా? మూర్ఖులు కాదా? దేశద్రోహులు కాదా? రాష్ట్ర ద్రోహులు కాదా? సిక్కులేని కొంతమంది క్యాథలిక్, బ్యాప్టిస్ట్, లూథరన్ మిషనోలు కొంతమంది జగన్ కోటేయండిరా మేము నిర్ణయం తీసుకున్నాం. ఒరే యూజ్లెస్ గాడిదిల్లారా, దరిద్రులేనా? జగన్ అన్యుడు కాదా? విగ్రహారాధకుడు కాదా? ఆర్ఎస్ఎస్ బీజేపీ ఏజెంట్ కాదా? బొత్స, ఝాన్సీ, అమర్నాథ్ దేవుని విరోధులు కాదా? పెట్టారు. దాంట్లో ఒక 30 లక్షల మంది మనం చేసుకోగలిగితే 30 లక్షల కుటుంబాలు పేదరికం నుంచి బయట వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా నేనంతా మీకు ఒకటే హామీ ఇస్తున్నా. పెన్షన్లు పెట్టింది తెలుగుదేశం పార్టీ. గౌరవనీయులు ఎన్టీ రామారావు గారు 85లో పెట్టారు. మొట్టమొదటి ఇచ్చింది 35 రూపాయలు. 2014లో 200ని 19 కంతా 2,000 చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా అని అడుగుతున్నా. ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు, నోరిప్పితే మా తల్లి చెప్తాం సైకో సైకో అని.
నోరిప్పితే అబద్ధాలు. ఒక విధానం ఉంది. ఇక్కడ చదువుకున్న వాళ్ళు మీరంతా అబద్ధాన్ని నిజం చేయడం కోసం పదే పదే చెప్తానే ఉంటాడు. ఈరోజు మీరు చూడండి, నేను మాట్లాడితే అన్ని సమస్యలు వస్తాయి, ఆయన మాట్లాడితే ఒకటే మాట్లాడతాడు. దానికంటే ఆ రికార్డ్ చేసి పంపిస్తే సరిపోతుంది. నేను ఇన్ని సవాళ్లు తీస్తున్నా, సమాధానం చెప్పమంటున్నా. నేను వస్తే సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోతాయంట. సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 100 సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన పార్టీ. నేను అడుగుతున్నా, అన్నా క్యాంటీన్ ఉందా తమ్ముళ్ళు? ఈరోజు విదేశ విద్య ఉందా అని అడుగుతున్నా. రంజాన్ తోఫా ఉందని అడుగుతున్నా. చంద్రన్న బీమా ఉందని అడుగుతున్నా. పేద పిల్లల కోసం ఎన్నో కార్యక్రమాలు తీస్తే అన్ని కూడా పోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఎప్పుడు కూడా బటన్ నొక్కితే అభివృద్ధి జరగదు. బటన్ నొక్కడానికి ముఖ్యమంత్రి అవసరం లేదు. మన ఇంట్లో ఒక బామ్మను పెడితే బటన్ నొక్కమంటే నొక్కతానే ఉంటుంది. అవునా కాదా? ఉద్యోగాలు ఇవ్వడానికి ముఖ్యమంత్రి కావాలి, రోడ్లు వేయడానికి ముఖ్యమంత్రి కావాలి, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి కావాలి, కరెంటు కొరతలు లేకుండా కరెంట్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి కావాలి, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి ముఖ్యమంత్రి కావాలి. అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. మాట్లాడితే నేను బటన్ నొక్కుతున్నా. ఏంటి నువ్వు నొక్కేది? నువ్వు బొక్కింది ఎంత? తమిళలో ఋషికొండ బోడిగుండ అయిపోయిందా లేదా? అంటే ఒక మనిషి యొక్క విలాసవంతమైన జీవితానికి ప్యాలెస్ల కోసం అలవాటు పడిన వ్యక్తి. హైదరాబాద్ లో లోటస్ ప్యాలెస్, బెంగళూరులో ప్యాలెస్, కడపలో ప్యాలెస్, విజయవాడలో ప్యాలెస్, తాడేపల్లి ప్యాలెస్, ఊరికొక 100 రూములు కట్టేసి కడాన విశాఖపట్నంలో రిషికొండ ఒక పవిత్రమైన కొండ. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అక్కడ 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టాడు. చూశారా ప్యాలెస్? ఎవరు రానిచ్చారా ఆ ప్రాంతానికి? నేను వస్తే నేను కూడా బాగూడదంట. వీళ్ళబ్బ సొమ్ము విశాఖ. పవన్ కళ్యాణ్ వస్తే ఆయన పోకూడదంట. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. అంటే ఎంత అహంకారమో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఏం పేరు పెడతాడు? అది గెస్ట్ హౌస్ అంట, టూరిజం గెస్ట్ హౌస్. టూరిజం గెస్ట్ హౌస్ కి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక రూమ్ ఇవ్వాలంటే 1 కోటి రూపాయలు అవుతుంది. ఇప్పుడు ఎవడైనా 1 కోటి రూపాయలు ఇచ్చి ఆ రూమ్ లో ఉంటారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే మీకేమి కోపం రావడంలా? రాలేదు, ఇంకా రోషం రాలేదు. కూటమికే మా ఓటు. ఈ నెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గం ప్రజలు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికే మద్దతు తెలపడం చాలా సంతోషంగా ఉందని కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం జీవీఎంసీ 66వ వార్డు పరిధి కనితి రోడ్లో ఉన్న నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అక్కడి నుంచి ఇందిరా కాలనీ, సీతారాం నగర్, బీసీ రోడ్డు కూడలి వరకు ప్రచార పాదయాత్రలో నిర్వహించారు. ఈ పాదయాత్రలో ఎక్కడికి వచ్చిన మహిళలు మంగళహారతులు పడుతూ పల్లాకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్నికల్లో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, ఎంపీ అభ్యర్థిగా శ్రీ భరత్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని స్థానిక ప్రజలను అభ్యర్థించారు. దిబ్బపాలెం, పొంగపాలెం, వెంకన్నపాలెం, అలాగే ఉపర్ కాలనీ కంప్లీట్ చేసుకున్నాండి. గుడ్డువన్పాలెం అవి కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈరోజు ఇందిరా కాలనీలో తిరుగుతున్నామండి. ఇక్కడ కూడా మీరు చూడండి, జనం స్వచ్ఛందంగా వస్తున్నారు, మార్పు కోసం చూస్తున్నారు. 5 సంవత్సరాలు ఒక నియంత పాలన ఉన్నాం.
అన్న ఒక ఆలోచన. అదే కాకుండా అన్ని ఈ ప్రతి ఒక్కరికి ఈ ప్రభుత్వ తీరు వల్ల, ఈ ప్రభుత్వ నాయకుల యొక్క తీరు వల్ల ఇబ్బందులు పడినటువంటి వాళ్ళే కనిపిస్తుందండి ఎక్కువ మంది. అంటే అసలు ఎక్కడ కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి కనిపించట్లేదు. అలాగే ఆర్థికంగా, మానసికంగా అన్ని విధాల ఇబ్బంది పెట్టినటువంటి ప్రభుత్వాన్ని గత 5 సంవత్సరాలుగా ప్రజలు చూశారు. ఇప్పుడు మార్పు కోసం చూస్తున్నారు. చాలా ఖచ్చితమైన మార్పు, మామూలు అందుకే మేము మొదట్లో చెప్పాం, ఇది ఎలక్షన్ కాదు, ఇది రెవల్యూషన్. ఈ రోజు తిరుగుబాటే జరుగుతుంది ప్రభుత్వంగా. అది ఓట్ల ద్వారా రేపు చూపించబోతున్నారు. ఉమ్మడి కూటమి అధికారం రాబోతుందని చెప్పి ప్రజలకు ఏ విధంగా మేము ప్రజలకి ఒకటే తెలియజేస్తున్నాం, రేపు మేము అధికారంకి వస్తే ప్రజారంజకమైన పాలన, ప్రజాస్వామ్య విలువలతో కూడినటువంటి పాలన మేము అందిస్తాం. ప్రజలకి స్వేచ్ఛ, అలాగే వ్యవస్థలన్నీ కూడా వ్యవస్థలను పూర్తి స్థాయిలో నడిపించగలగాలి. ఒక రాజకీయ వ్యవస్థ నడవడం కరెక్ట్. నాది రాజకీయ వ్యవస్థగానే పెరుగుతూ మిగతా వ్యవస్థలన్నీ కానీ నిర్వీర్యం చేస్తే అది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి అవుతుంది. అది నియంత్రణ పాలన దానికి ఈరోజు అదే జరుగుతుంది. మీరు చూడండి, ఒక సీఎం ఆఫీసర్ పనిచేస్తుంది, ఆయన కింద ఒక 5 పెట్టుకుని సామంతుల్లాగా ఆయన చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా వ్యవస్థ, పోలీసు వ్యవస్థను కూడా నిర్వీర్యం చేశారు. మాకేం లేదు, మా చేతులు కట్టేసాం అంటున్నారు. ఎంఆర్ ఆఫీసర్కి వెళ్ళండి, మా చేతులు, ఆయన ఫోన్ చేస్తే అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేస్తారు. అలాగే ఇది మంచిది కాదు. అందుకే ప్రజలందరూ కూడా విజ్ఞులై ఓట్లు వేయాలి. ఓట్లు వేసేటప్పుడు ఆలోచించి వేయాలి, ఇది మన భవిష్యత్తు అని. కనుక ఈరోజు ఖచ్చితంగా ప్రజలకి మేము తెలియజేసి, రేపు అధికారంకి వస్తే ప్రజారంజకమైన పాలన, విలువలతో కూడినటువంటి పాలన, సంక్షేమం, అభివృద్ధి సమపాలలో తీసుకెళ్తూ అవినీతి నిర్మూలన, దుర్మార్గం నిర్మూలన చేస్తూ వాలంటీర్లీ రాజీనామా చేయమన్నా కూడా ఎవరు రాజీనామా చేయలేదు. వాళ్ళకి ఏ విధంగా మేము చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, వాళ్ళకి 10,000 చేస్తాం. అలాగే వారికి ఉన్నతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. అందుకని యువతకి 20 లక్షలు ఉద్యోగ అవకాశం కల్పించడానికి 3,000 జీవన భృతి. మీరేం పంచాయతీలో 3,000 నాకు ఇంట్లో ఉండొచ్చు ఉద్యోగం లేకపోతే. ఇంకా అందుకే వాలంటీర్లు ఎవరు భయపడక్కర్లేదు. మీరు ఒక్కసారి ఎవరైనా సరే ప్రభుత్వం డబ్బుతో మీరు తీసుకుంటున్నారంటే ప్రభుత్వానికే పనిచేయాలి, రాజకీయ పార్టీ కాదు. కనుక వాళ్ళకి మేము భరోసా కల్పిస్తాం. ఇటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. మీకు రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిందంటే సముచిత స్థానం కల్పిస్తాం, వాళ్ళకి ఆ భరోసా ఇస్తాం. విశాఖ ఉక్కుని కాపాడేది ఒక్క ఇండియా కూటమి అభ్యర్థులు మాత్రమే అని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు అన్నారు. ఈ మేరకు ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 32 మంది ప్రాణ త్యాగాలతో ఎందరో ఉద్యమకారుల ఫలితంగా సాధించుకున్న స్టీల్ ప్లాంట్ను కేంద్ర ప్రభుత్వం ఆదాని, అంబానీల కోసం త్యాగం చేస్తుందన్నారు. ఇండియా కూటమి అభ్యర్థులు జగ్గు నాయుడిని ఎమ్మెల్యేగా, సత్యన్ రెడ్డిని ఎంపీగా గెలిపిస్తేనే ఉక్కు ప్రైవేటీకరణకు అడ్డుకట్ట వేయగలవన్నారు. గంగవరం పోర్టుని అడ్డుపెట్టుకుని స్టీల్ ప్లాంట్ని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని అన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంటు శాసనసభ గంగవరం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఇచ్చేయని అందరం అడిగాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు దాన్ని నిరాకరించి దాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. ప్రైవేట్ వాళ్ళకి కాదు, కనీసం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఇవ్వకపోయినా విశాఖపట్నం పోర్టు కన్నా ఇవ్వండి, ప్రభుత్వ రంగంలో ఉంటుందో దాన్ని నిరాకరించి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆ విశాఖపట్నం గంగవరం పోర్టులో 11% రాష్ట్ర ప్రభుత్వానికి వాటా ఉంటే ఆ వాటాను కూడా వదిలేసేసి కార్ చౌక్గా అదానికి కట్టబెట్టారు. ఆ అదాని ఈ పోర్టుని మూసేసి తన పోర్టులు గుజరాత్లోనూ అక్కడక్కడ పోర్టుల్ని అభివృద్ధి చేసుకుంటాడు తప్ప ఈ పోర్టుని అభివృద్ధి చేయడు. ఈరోజు గంగవరం పోర్టుని అడ్డం పెట్టుకుని కోక్ని విశాఖపట్నం రాకుండా చేసి ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మరింత నష్టాల్లోకి ముంచి దాన్ని ప్రైవేటీకరణ వదిలించేదానికి ఈరోజు అదాని ప్రయత్నం చేస్తున్నాడు. ఆ రకంగా చంద్రబాబు, జగను, అదాని,
అక్కడ మోడీ దీన్ని ప్రైవేటీకరిస్తానని పార్లమెంట్లో పదే పదే ప్రకటించి ఈ నలుగురు కలిసి కుట్ర చేసి ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరిస్తున్నారు. ఆయనేమో ప్రైవేటీకరణ మంచిదని చంద్రబాబు నాయుడు ఒకసారి ప్రకటించారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడప్పుడు ప్రేమలేఖలు రాస్తాడు మోడీ గారికి. ప్రేమలేఖలు రాసేసి గప్చిప్గా ఉంటాడు. నేను ఇప్పుడు నా మూలంగానే ఇప్పటి వరకు ప్రైవేటీకరణ ఆగింది నిన్న ఆయన గొప్పగా చెప్తున్నాడు. నీ మూలంగా ప్రైవేటీకరణ ఆగడం కాదు, ఇక్కడ ఉద్యమం మూలంగానే ఈ రోజు వరకైనా ధైర్యం చేయలేకపోయారు. భవిష్యత్తులో కూడా ఈ ఉద్యమం రక్షించుకుంటుంది. మీరందరూ చేరి దీన్ని నాశనం చేయాలి, పద్మవ్యూహంలో దీన్ని చిక్కించి దాన్ని మొత్తం నాశనం చేయాలని చెప్పేసి కొనుక్కుంటున్నారు. విశాఖ ప్రజలు, ఈ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు దాన్ని సహించరని చెప్పేసి ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తారని చెప్పేసి మేము భావిస్తున్నాం. అందుకని ఇండియా కూటమి కాంగ్రెస్ కానీ, సిపిఎం కానీ, సిపిఐ కానీ స్పష్టంగా ప్రకటించిన ఈ పార్లమెంట్లో దీన్ని ప్రైవేటీకరణకి మేము ఒప్పుకోం. ఈ కూటమి అధికారానికి వస్తే మొట్టమొదటి తీసుకునే చర్య ఈ ప్రైవేటీకరణ ప్రయత్నాలు ఆపేయడం. అలాగే అక్కడ పోరాడతాం, ఇంకెవరైనా ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నం చేస్తే అని చెప్పేసి ఇప్పటికే స్పష్టంగా ప్రకటించున్నాం. కాబట్టి ప్రజలు ఈ కూటమికి ఓటేస్తే, బలం చేకూరిస్తే ఈ ఉద్యమానికి కూడా బలం వస్తుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో ఉంటుంది. ఆ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడిన విశాఖపట్నం సుభిక్షంగా ఉంటుంది. లేకపోతే ఇది కాకుల్ని కొట్టి గద్దలకేసినట్టు అదానీలకి, అంబానీలకి విశాఖపట్నాన్ని పెద్దలు మనందరికీ జనసేనాని పవన్ కళ్యాణ్ గారిని ఆయన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను. విజయవాడ మొత్తం పంజా సెంటర్లో విజయవాడ మేల్కొని పంజా విసిరితే ఎలా ఉంటుందో ఈరోజు పంజా సెంటర్లో చూపించారు. విజయవాడ ఈ మన పంజా సెంటర్లో మేడల పైన ఉన్న ఆడపడుచులు, పెద్దలు, దారి పొడుగుతా ముస్లిం సోదరులు, ముస్లిం సోదరీమణులు ఆ మధ్యల నుంచి, మేడల నుంచి ఒక్కొక్కరు చెయ్యుపుతా ఉన్నారు. నాకు అందరూ కనిపిస్తూ ఉన్నారు. మీ ఒక్కొక్కరికి, ప్రతి ఒక్కరికి వెంకటదుర్గ భవానీ టెక్స్టైల్స్ మీకు, ఆ పైన బోర్డు పైన మీకు వెంకటేశ్వర స్వామి పటం, ఆ పక్కన దేవుడి పటంతో నా ఫోటో ఆయన ఆశీస్సులు ఇస్తున్నట్టుగా ఉన్న మీకు, మన కృష్ణవేణి అనుకుంటుంది మార్కెట్, దానికున్న ఆ బిల్డింగ్ పైన ఉన్న ప్రతి ఒక్కరికి, ఈ మూల నుంచి మనకి డీలో ఉన్న మీకు, ప్రతి ఒక్కరికి, ఆ సందులో ఉన్న మీకు, ఇక్కడి నుంచి కళ వరకు, చివరి వరకు జనసందోహంతో నిండిపోయిన ప్రతి ఒక్కరికి, మా అన్నదమ్ములకి, మా ఆడపడుచులకి, మా అక్క చెల్లెలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. వెనక ఉండిపోయి నేను కనిపించట్లేదు, పెద్ద మనసుతో మీరు నన్ను క్షమించాలి. మీకు నా హృదయపూర్వక నమస్కారం. టార్చ్ లైట్లు పట్టుకుని మీకు, సెల్ టార్చ్లు పట్టుకున్న మీకు, దయచేసి ఎవరన్నా కరెంటు తీగలకి దూరంగా ఉండి, దయచేసి అది హై టెన్షన్ వైర్స్, అవి మీరు నిండు నూరేళ్ళు ఉండాలి, ఉండాలని కోరుకునేవాడిని దయచేసి మీ ప్రాణాలని జాగ్రత్తగా చూసుకొని క్షేమంగా వచ్చారు, క్షేమంగా ఇంటికి వెళ్ళాలని కోరుకునే వాళ్ళం మేమందరం. విజయవాడ అనగానే చాలాసార్లు చెప్పాను. వంగవీటి రంగా గారి ఆయన పేరు ప్రస్తావించకుండా అన్ని
సామాజిక వర్గాల అభిమాన నాయకులు, వారి అబ్బాయి నా సోదరుడు వంగవీటి రాధా ఏమో ఈ మధ్యన పాలిటిక్స్ మీద కన్నెర చేశాడు, ఈ మధ్యన అలిగాడు, ఈ మధ్యన పాలిటిక్స్ మీద రాజకీయాల మీద అలిగిన వ్యక్తిని ఫస్ట్ టైం నేను ఈయన చూస్తా ఉన్నా. ఎన్నిసార్లు గడ్డం పట్టుకుని రానన్న రామ్మ అంటే ఎండే మాట నా పార్టీలో కొద్ది